హైదరాబాద్ లో నకిలీ స్టడీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురట్టయింది. SRM వర్సిటీ, బెంగళూరు సిటీ వర్సిటీ పేరుతో పలు డిగ్రీ, బోనఫైడ్ స్టడీ సర్టిఫికెట్లు, బీటెక్ సర్టిఫికెట్లను ముఠా తయారు చేసి విక్రయిస్తుంది. ఇక నెక్నంపూర్లోని చింత చెట్టు దగ్గర నకిలీ సర్టిఫికెట్లను ముఠా విక్రయిస్తుండగా SOT పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మీర్జా అఖ్తర్ అలీతో సహా 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, హైదరాబాద్ నర్సింగ్ లో ఉన్నత విద్యకు సంబంధించి ఫేక్ సర్టిఫికేట్లను తయారు చేస్తూ వాటిని అమ్ముతున్న 5 వ్యక్తుల్ని సైబరాబాద్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగ్ లోని నెక్నాపూర్ చింత చెట్టు వద్ద నకిలీ సర్టిఫికేట్లు విక్రయిస్తుండగా పక్కా సమాచారం SOT పోలీసులకు అందడంతో రెడ్ హ్యాండెడ్ గా నిందితులను అయితే అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద దేశవ్యాప్తంగా పేరు పొందిన యూనివర్సిటీల పేరుతో తయారు చేసిన నకిలీ సర్టిఫికేట్లను ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ప్రముఖ యూనివర్సిటీలకు సంబంధించి SRM యూనివర్సిటీ, బెంగళూరు సిటీ యూనివర్సిటీల పేరిట నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లతో పాటు మార్కు మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లు, బోనఫైడ్ సర్టిఫికేట్లు, వీటితో పాటుగా ఇతర నకిలీ రికార్డులను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ గ్యాంగ్ 10వ తరగతి సర్టిఫికేట్ 50,000కు అమ్ముతున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. అలాగే ఇంటర్ సర్టిఫికేట్ కు 75,000 రూపాయలు, డిగ్రీ, బీటెక్ సర్టిఫికేట్లకు 1,20,000 రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులు అయితే తేలింది. ఈ నిందితులు 5 నిందితుల్ని సైబరాబాద్ SOT పోలీసులు ప్రస్తుతం నార్సింగ్ పోలీసులకు అయితే అప్పగించారు. ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే ఈ 5 వ్యక్తుల్లో మీర్జా అఖ్తర్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారుడిగా ఉన్నాడు. ఇతని హయాంలోనే, ఆధ్వర్యంలోనే ప్రస్తుతం ఈ నకిలీ సర్టిఫికేట్లు వ్యవహారం అంతా కూడా జరుగుతున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. ఈ సర్టిఫికేట్లు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, ఎంత మందికి అమ్మారు, ఎవరెవరు కొనుగోలు చేశారనే వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఈ సర్టిఫికేట్లతో ఇతర దేశాలకు వీసాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు పొందిన వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళ వివరాలను ఆరా తీసే పనిలో ఉన్నారు ప్రస్తుతం రాజేంద్ర నగర్ పోలీసులు. నీలిమా, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.